ఏంటి తను ఇంకా రాలేదు? ఛ, మేడం ఆర్డర్ ప్లీజ్ మేడం. సార్ 1 లిమ్కా. ఓకే మేడం. వెయిటర్ సార్ 3 కూల్ డ్రింక్లు. అలాగే సార్. ఒలన్నీ తిక్కరేగింద ఒళ్ళంతా అమ్మో, వీళ్ళేంటి నాకంటే ముందు వచ్చేసారు. సర్లే. అదిగోరా వాడు. ఏంట్రా ఇంత లేటు? ఇప్పుడే అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళి క్లాస్ విని వస్తున్నాను రా. వీటికి డిగ్రీ చదవాలన్న కోరిక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తీరింది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చదువుకోవాలని ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఉండడం వల్లే కదా నేను డిగ్రీ చేస్తున్నాను. అదొక చరిత్ర అంతేగా. అవును కదా, అందరికి అందుబాటులో విద్య. అవును, కూర్చోరా మామ. నీ మిమిక్రీ కోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయరా, కాసేపు ఎంజాయ్ చేద్దాం. రంగా వచ్చేలోపు మంచి టైం పాస్ అవుతుందిలే. రే బాబు, మన చంద్రబాబు నాయుడు తీరా. మన చంద్రబాబు నాయుడుదా? ఇలా చూస్తాయి చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మనం ముందుకు పోవాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇక్కడికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు మిమిక్రీ చేయడం చాలా సంతోషంగా ఉంది. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. మామ కే పల్ది చేయ మామ. కేపల్దే కదా, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను కదా. నేను 154 దేశాలు తిరిగాను. నా స్పెషల్ నాకున్నటువంటి ఆ స్పెషల్ జెట్ వేసుకొని కూల్ డ్రింక్ తాగడానికి వచ్చేసాను కదా. ఏమంటారు మీరు? శబాష్. అరే సాయి కుమార్ వాయిస్లో చెప్పరా. ఎవరు? సాయి కుమార్ గారా? చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేక 3 సింహాలైతే కనపడిన 4వ సింహేరయ్యి పోలీస్ అగ్ని. అబ్బో నీ అబ్బా చెప్పలోరి కిల్ల. అబ్బో పెచ్చా కొట్టాడు కొట్టాడు. అబ్బో అబ్బా. అందరికీ నమస్కారం. ఇవాళ 2 కూల్ డ్రింకులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ 2 కూల్ డ్రింకులు నాకే కావాలి. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. సూపర్ సూపర్ సూపర్. సూపర్ మామ. ఇంకోటి సుమన్ శెట్టి గారి వాయిస్ వినిపిస్తుంది. లేటు మందేనా? సర్లే. నీకేం కావాలి? ఇదిగో తెల్ల బడ్షీట్. వీడే నవ్వి ఎక్కడికైనా తీసుకెళ్ళి వచ్చాడు ఇడియట్. వీడి పని చెప్తా, వెయిట్. మాట్లాడుకో. ఓ అబ్బో. తారా తరకు తారా చిలిపి తారా. అబ్బా సారీ తారా. నన్ను తొందరగా రమ్మని చెప్పి నువ్వు ఇంత లేటుగా వస్తావా? అబ్బా దారిలో ఫ్రెండ్ కలిసాడు తారా. వన్ డ్రాప్ చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇట్స్ ఓకే. మేడం అప్పుడే ఆర్డర్ చేసేసిందా తారా? అది కాదు తారా. ఓ గాడ్. హే రంగా ఆగు. చూసుకోవా? అది టేబుల్ కదలడం వల్ల ఆ కదలికతో పడింది అంతే. దానికి కొట్టావు నువ్వు. సారీ, ఏమనుకోకండి. ఓకే మేడం. సారీ. ఓకే సార్. అంత కోపం ఉంటే ఎలా? సహజంగా నా కోపం ఎక్కువ. నీ మీద కూలింగ్ పడేసరికి ఇంకెక్కువైంది. కోపం నీకున్న జబ్బా ఏంటి? ఏమో అదంతా నాకు తెలియదు. సూపర్ మార్కెట్లో నిన్ను చూసినప్పటి నుంచి నాలాగా నేనే లేను. కోపం మొత్తం పోయింది. అవునా? నిజమా? అవును నిజం. నీ వల్ల కోపం మొత్తం మాయమైపోయింది. అది నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. హాయ్. వెనకాల ఏదో ఫిగర్ ఉన్నట్టుంది. రంగా వెళ్దామా? అందరూ చూస్తున్నారు. సరే పద. ఆ రోజు భలే జరిగిందిరా. పూరి మస్తుందిరా మామా. రేయ్ ఒళ్ళెలా ఉందిరా? పక్కనున్నాడు కోపం రావాలి కానీ దీనికి వచ్చిందేంట్రా? రంగా వెళ్ళి ఆ రాస్కెల్కి బుద్ధి చెప్పు. బ్రో మీ పని మీరు చూసుకోక మా జోలికి ఎందుకు వస్తున్నారు? బుద్ధి చెప్తారంటే బుజ్జగిస్తారేంట్రా? వీడికి ఒక కిక్కిచ్చి దాని బుగ్గ మీద ఒక కిస్సు పెడతా చూడండి. పదండిరా.
చూడండి భయ్య, నేను పవన్ కళ్యాణ్ లాంటి స్టార్టింగ్ సైలెంట్గానే ఉంటా, తర్వాత మీ ఇష్టం. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఏమంటలేను, లేకపోతే కుక్కను కొట్టినట్టు కొడుతున్నా నా కొడకలా. తప్పుకోబే. నన్ను చూస్తే కోపం పోతుందన్నావు. నన్ను వాళ్ళు ఏడిపిస్తే కూడా కోపం పోతుందా నీకు? వావ్! వావ్ రంగా, సూపర్! అద్దరు కొట్టేశావు. సూపర్, మైండ్ బ్లోయింగ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి తిక్కెరిగితే ఇలా ఉంటుంది. రేయ్ నీ రంగా, కోపం వస్తే నన్ను గుర్తుపెట్టుకోమన్నానా? సారీ భయ్యా, ఏమనుకో. రంగా, నీ కోపం వచ్చినప్పుడు డాన్స్ చేయి. డాన్స్ చేస్తున్నప్పుడు నన్ను ఊహించుకో. అప్పుడు నీ కోపం అంతా ఎగిరిపోతుంది. తార ఏం చేస్తుంటది? ఒకసారి ఫోన్ చేద్దాం. రంగా ఏం చేస్తూ ఉంటాడో ఒకసారి కాల్ చేద్దామా? అరే, తనే చేస్తున్నాడే. హలో, హాయ్. ఒకసారి కలుద్దామా? ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? అది సేమ్ ప్లేస్, ఎప్పుడు కలుస్తూ ఉంటాం కదా. ఓకే, ఐమ్ కమింగ్. ఓకే, కమింగ్.
తారా కమింగ్. మ్మ్. నేను ఈ వెంట ఇంత పడుతున్నా ఇంత కూడా జాలనిపిస్తలేదా? ఈరోజు ఏదైనా సరే అటో ఇటో తేలిపోవాల్సిందే. తేల్చుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తా? నిన్ను చంపేసి నేను చేస్తా. వద్దొద్దు. నన్ను చూస్తే కోపం పోతుంది అన్నావు, మరి ఇదేంటి? కొన్నిసార్లు వస్తే తప్పదు. హ్మ్. నీ కోపం పోవాలంటే ఎప్పుడు నేను నీ పక్కన ఉండాలన్నమాట. హ్మ్. ఆ, మ్మ్. ఓని. ఏ తారా ఆగు. ఏయ్ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.